బైబిల్లోనండి ఆదికాండలో ఆది యందు దేవుడు ఏం చేశాట భూమి ఆకాశాలను సృష్టించాట. ఆకాశం లేకుండా భూమి ఎలా వచ్చిందండి? ముందు భూమిని సృష్టించాడా? ఆకాశాన్ని సృష్టించాడా? హ్మ్. ఆకాశం అంటే ఏమిటి? స్పేస్. స్పేస్. స్పేస్ అంటే ఏమిటి? ప్లేస్. హ్మ్. మీరు ఇక్కడ ఏదైనా ఒక ప్లేస్ ఉంటే మీరు ఒక వస్తువుని పెట్టడానికి మీకు ప్లేస్ ఆస్కారం చేయడానికి ఉంటుంది. ఆస్కారం ఉంటుంది. మీరు చైర్ వేసినా, మీరు ఇంకోటి వేసినా, ఏది వేసినా స్పేస్ ఉండాలి కదా! ప్లేస్ ఉండాలి. ప్లేస్ ఉండాలి. ప్లేస్ లేకుండా మీరు ఎక్కడైనా ఒక వస్తువుని పెట్టగలుగుతారా? పెట్టలేము. మరి ఆది యందే దేవుడు భూమి, ఆకాశం అని చెప్పినప్పుడు ఆకాశం భూమిని ఎందుకు చెప్పలే? ఆకాశం భూమిని ఎందుకు చెప్పలే? ఆకాశం భూమిని ఎందుకు చెప్పలే? ఆది యందు ఆయన భూమి ఆకాశాలను అంటే ముందు భూమి తర్వాత ఆకాశాన్ని చెప్తుంది భూమి వాడు. ఆకాశాలను ఎలా సృష్టించాడు? ఆకాశం లేకుండా భూమి ఎలా వచ్చింది? హ్మ్. భూమిని పెట్టిన తర్వాత స్పేస్ ని సృష్టించడం ఏమిటి? ఇది హాస్యాస్పదంగా లేదా? ఆకాశమే ఉండిద్ది సార్, తర్వాత భూమనే ఉండిద్ది. తమరు అనువాదాలు చదివేసేసేసి ఆవేశంతో ఇంటర్వ్యూకి వచ్చేసినట్టు ఉన్నారు. వాస్తవానికి హిబ్రూ భాషలో ఎలా ఉంటదంటే బెరషిట్ బారా ఎలోహిం ఎట్ హషమాయిం వ ఎట్ హ ఎరెట్స్ అనే ఉంటది. అంటే ఏంటి? హషమాయిం అంటే ఆకాశములు, భూమి ఆకాశములు. ముందు భూమి పడింది కదా తెలుగులో. వాస్తవానికి హిబ్రూలో అయితే హషమాయిం, ముందు ఆకాశములు, వైట్ హై ఎర్రెస్, తర్వాత భూమి కలిగినట్టుగానే ఉంటుంది సార్. అంతెందుకండి, ఇంగ్లీష్ బైబిల్ తీసుకున్న ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ద ఎర్త్, అంతేగాని ఎర్త్ అండ్ ద హెవెన్ అని ఉండదు. హెవెన్ అండ్ ద ఎర్త్ అనే ఉంటది. అంటే మీరు హిబ్రూ భాష మూల భాషలో చూసుకున్నా, ఇంగ్లీష్ భాషలో చూసుకున్నా ముందు ఆకాశమే వచ్చింది, తర్వాత భూమే వచ్చింది. తమరికి ఈ విషయం తెలియక ఆత్రంగా వచ్చేసేసి ఈడ అయ్యగారికి చెప్తున్నారు. మన మహేంద్ర సార్కి ఏమో అమాయకుడు, ఏమీ తెలియదు. మీరు చెప్తేనేమో అబ్బా అంటారు, మేము చెప్తేనేమో ఆహా అంటాడు అనమాట. మనోడు అలా ఉంటుంది మనోడితో. ఇంకో విషయం ఏంటంటే, మరి అక్కడ ఆకాశం ముందు వచ్చినప్పుడు ఇంగ్లీష్లోను హిబ్రూలోను, మరి తెలుగులో మాత్రం ఎందుకు భూమి ముందుకేశారంటే అది భాష నిర్మాణ శైలి సార్. ఒక భాషలో నుంచి మరొక భాషలోకి అనువాదం చేసేటప్పుడు అనువాదకుడికి కొన్ని సవాళ్ళు ఉంటాయి. అదేంటంటే టార్గెటెడ్ ఆడియన్స్కి కరెక్ట్గా రీచ్ అవ్వాలి పాయింట్. అందుకని ఒక ప్రక్రియను ఉపయోగిస్తారు. ఆ ప్రక్రియ ఏంటంటే సింటాక్టిక్ రీఅరేంజ్మెంట్ అంటారు దాన్ని. సింటాక్టిక్ రీఅరేంజ్మెంట్ అంటే అర్థం ఏంటంటే టార్గెటెడ్ ఆడియన్స్ అంటే అనువాదం చేయబడినటువంటి ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అక్కడ ఉన్నటువంటి మూల భాషలోని అర్థాన్ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి పదక్రమాన్ని మార్చి అర్థాన్ని మాత్రం అలాగనే ఉంచాలి. ఎందుకంటే అసహజంగా అనిపించకూడదు. ఆకాశము భూములను సృష్టించినట్టు తెలుగులో అది అసహజంగా ఉంటుంది, అలా అనిపించకూడదు. అందుకని సహజంగా ఉండాలి. సో భూమి ఆకాశం అనే పదం తెలుగులో సహజ పదం కాబట్టి, సహజంగా ఉపయోగించేటువంటి పద నిర్మాణ శైలి కాబట్టి ఏం చేస్తారంటే భూమి ఆకాశములను ముందేశారు. దీన్ని సింటాక్టిక్ రీఅరేంజ్మెంట్ అంటారు దీన్ని. వాస్తవానికి ఆకాశమే ముందు వచ్చింది, భూమి తర్వాతే వచ్చింది. ఇంగ్లీష్లో అట్టానే ఉండేది, హిబ్రూలో అట్టానే ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ తల్లిదండ్రులు ఉందండి. తల్లిదండ్రులు గౌరవించాలని తెలుగులో ఒకటి ఉంది. దీన్ని మీరు రష్యన్లోకి అనువాదం చేయాలనుకున్నారు. ఇప్పుడు ఇక్కడ తల్లి తండ్రి ముందు వచ్చింది కాబట్టి రష్యన్లో కూడా తల్లి తండ్రి ముందు పెడితే కుదరదు. అక్కడ తండ్రి ముందు ఉపయోగిస్తారు, తల్లిని తర్వాత ఉపయోగించే సంస్కృతి రష్యాలో ఉంది మనకి. ఓత్సెస్ ఇమాత్ అంటారు వాళ్ళు. ఓత్సెస్ ఇమాత్ అంటే అర్థం ఏంటంటే తండ్రి మరియు తల్లి అని, డాడ్ అండ్ మామ్ అని వస్తుంది. అక్కడ మాత్ ఈ ఓత్సెస్ అని పెడతాం, అంత సహజంగా ఉండదు. అందుకని ఓత్సెస్ ఈ మాత్ అంటారు. దీన్నే సింటాక్టిక్ అంటారు, దీన్నే సింటాక్టిక్ రీఅరేంజ్మెంట్ అంటారు. గ్రీక్లోనైనా అంతే. గ్రీక్లో ఏమంటారు? పతేరాస్ కే మితేరా అంటారు. అక్కడ పతేరాస్ కే మితేరా అంటే అర్థం ఏంటంటే తండ్రి మరియు తల్లి. ఇప్పుడు తెలుగులో తల్లిదండ్రుల్లో ఉంది కానీ మితేరాస్ కే పతేరా అంటే అది సహజంగా ఉండదు. అందుకని ఒక భాషలో యొక్క టార్గెటెడ్ ఆడియన్స్కి సహజంగా అనిపించడం కోసం ఒకటి లక్ష్య భాషలోకి వెళ్ళేటప్పుడు ఒకటి ముందు పెడతారు, రెండోది వెనక పెడతారు. ఫైనల్గా వాళ్ళకి సహజంగా అనిపించాలి అనువాదం అనేది. అలానే హిబ్రూలో హషమాయిం బై ఎట్ హ ఎరెట్స్ అనే దాన్ని హెవెన్ అండ్ ద ఎర్త్ అనే ఈ హిబ్రూ ఇంగ్లీష్ పదాలని తెలుగులోకి వచ్చినప్పటికీ ఆకాశములు భూములు అంటే అది అసహజంగా ఉంటుంది. అందుకని దీని ఏం చేస్తారంటే భూమి ఆకాశములు అని ఇది ముందు పెట్టి అది వెనక పెడతారు. మన అయ్యగారికి ఇది కూడా తెలియకుండా తెలుగు అనువాదం పట్టేసుకొని వచ్చేసి చూసారా భూమి ముందు ఉంది, మరి భూమి ఆకాశం తర్వాత వస్తే మరి భూమిని ఎక్కడ కూర్చోబెట్టాడు? ముందు ప్లేస్ స్కై ఉండాలి కదా అని పనికి మాలిన లాజిక్లన్నీ లాగితే ఎలా గురువు గారు మీరు కూడా చెప్పండి. మిగతా వాళ్ళకంటే బుర్రా బుద్ధి లేదు. మీరు కాస్త మంచి బ్రాహ్మణోత్తమ కుటుంబాల్లో పుట్టారు, భాషా జ్ఞానం తెలియాలి కదా. ఇది కూడా తెలియపోతే ఎలాగును? అలా మాట్లాడితే నాలో ఒకడు ఉంటాడు, అడ్డంగా బుక్ చేసేస్తాడనమాట.